నమస్తే, నేను నా పేరు చరణ్. మీరు చూస్తున్న ద చరణ్ షో. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఈ రోజున జనవరి 16, రేపు జనవరి 17వ తారీఖు పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది రేపు. మరి మీలో ఎంతమంది వెళ్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రేపు రీలోడెడ్ వర్షన్కి అయితే వెళ్తున్నాను. ఖచ్చితంగా మూవీ 20 minutes యాడ్ చేశారు కాబట్టి ఫుటేజ్ ఎలా ఉందో చూడటానికి అయితే వెళ్తున్నాను. మరి ఎందుకంటే కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, ప్రోమో వదిలేరు కదా మనకి. ఏదైతే రీలోడెడ్ వర్షన్, ఆ వర్షన్లో మనకి ఎర్ర చొక్కా గురించి ఒకటి, రెండోది నీ జపాన్ సీక్వెన్స్ ఏదైతే మనకి పుష్ప 2లో బిగినింగ్లో స్టార్ట్ అవుతుందో ఫైట్ సీక్వెన్స్, ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఉంది కదా అల్లు అర్జున్ గారికి, జపాన్ సీక్వెన్స్. అందులో ఆయన పడిపోతారు, ఎవరో ఒక జపనీస్ షూట్ చేస్తే ఆయన నీళ్ళలో పడిపోతారు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలీదు. సో అది ఇప్పుడు 20 minutes యాడింగ్లో మనకి ఆ ఫుటేజ్లో ఇప్పుడు పైకి వస్తున్నట్టు మనకైతే చూపించారనమాట. సో ఆ బిట్ ఎలా ఉంటుందో, ఆ సీన్ ఎలా రాశారో, ఆ సీన్ ఎగ్జిక్యూటివ్ ఎలా అయిందో ఇప్పుడు మనం సినిమాకి వెళ్తే చూస్తే తెలుస్తుంది అనమాట. దాంతోపాటు షికావత్ గారి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, దేన్నో షూట్ చేస్తారు, ఆ ఎర్రచందనం ఏదో పడుతుంది, ఇవన్నీ కూడా ఏయో ఉన్నాయి. కొన్ని ఫాస్ట్గా సీన్ వెళ్ళిపోయింది అనమాట ఆ ప్రోమోలో. సో ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా సినిమాలో ఏ విధంగా 20 minutes ఫుటేజ్ అనేది యాడ్ చేశారో, అసలు సినిమా ఓవరాల్గా ఎలా వెళ్తుందో మనకి ఇప్పుడు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఓవరాల్గా కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే పుష్ప 2 మనకి 42వ రోజు 43వ రోజు ఇది 42 రోజు వరకే మనకి ట్రాక్ అయితే జరిగింది. మనకి దాదాపు 1831 దాటింది, 1935 చేంజ్ అలా ఉందేమో కలెక్షన్స్ అని కొన్ని ట్రాక్స్ అయితే చెప్తున్నాను అనమాట. కొన్ని ఎనలిస్టులు అయితే కొన్ని విధాలుగా కలెక్షన్స్ అనేవి ట్రాక్ చేశారు. మరి అవి ఎంతవరకు అనేది మనకి రీలోడెడ్ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత ఆ కలెక్షన్ ఈ కలెక్షన్ కలుపుకొని ఓవరాల్గా మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా రిలీజ్ చేస్తారేమో మనకు తెలీదు. మనకి అల్టిమేట్గా ఏంటంటే కేజీఎఫ్ 2 దాటేసింది, బాహుబలి 2 దాటేసింది. దాంతోపాటు ఇప్పుడు దంగల్ ఒకటే మనకి మెయిన్ టార్గెట్ అనమాట. ఖచ్చితంగా బాలీవుడ్ సినిమా ఏదైతే దంగల్ సినిమా తీసిందో, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో దంగల్ సినిమా వచ్చింది. ఆ సినిమా చైనాలో రిలీజ్ చేయడం వల్ల విపరీతమైన కలెక్షన్స్ వచ్చినాయి అనమాట దంగల్ సినిమాకి. ఎందుకంటే అక్కడ స్పోర్ట్స్ సినిమా సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చడం ద్వారా విపరీతమైన కలెక్షన్స్ అనేవి కుంభమేళా వర్షం కురిసిందనమాట. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన సినిమా పుష్ప ఏదైతే ఉందో పుష్ప 2 అది చైనాలో రిలీజ్ చేయలేదు, ఇండియా వైడే కొన్ని ఓవర్సీస్లో మనకి రిలీజ్ చేశానమాట. స్పెషల్గా మనకి అదర్ కంట్రీస్లో మనకి ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. ఇక్కడి నుంచే మనకి అదేంటిది డబ్బుల వర్షం అయితే కురిపించిందనమాట పుష్ప 2. దాదాపు నాకు తెలిసి రీలోడెడ్ వర్షన్తో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అండి రీలోడెడ్ వర్షన్తో తప్పకుండా దంగల్ రికార్డ్ని అయితే దాటైపోతుంది. ఇది ఖచ్చితంగా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన, ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన, మన తెలుగు ఇండస్ట్రీ ఒక స్థాయికి ఎదిగింది అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు మనకి ఇది తెలుగు సినిమా, తెలుగు ఇండస్ట్రీయే కాదు, ఇండియన్ సినిమా మనది. ఇండియన్ సినిమా పేరు మనం ఖచ్చితంగా నిలబెట్టబోతున్నాం పుష్ప 2తో. కలెక్షన్స్ వైజే కాకుండా సబ్జెక్ట్ వైజ్ కూడా మనది యూనిక్నెస్, సుకుమార్ గారి మార్క్తో, సుకుమార్ గారి విజన్తో ఆయన సినిమా ఎక్స్ట్రాడినరీగా మేక్ చేశారు. పుష్ప 1 అయినా సరే, పుష్ప 2 అయినా సరే ఎక్స్ట్రాడినరీగా మూవీ తీయటం ద్వారా మూవీ అనేది విపరీతమైన హిట్ టాక్ అయితే అందుకుందనమాట. దాంతోపాటు ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమా ఇది పుష్ప 2 అనేది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇండస్ట్రీ హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా పుష్ప 2 అనేది నెంబర్ 1 సినిమా అయింది. ఎందుకంటే RRR, బాహుబలి 2, బాహుబలి 1 ఏదైతే రాజమౌళి గారు డైరెక్షన్ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళు ముగ్గురు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు రాజమౌళి గారి ద్వారా. పైగా ఆయన యూనిక్నెస్తో, ఆయన ఏదైతే డైరెక్షన్లో, ఏదైతే కథనం ఏదైతే మంచి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారో, ఏదైతే రాజమౌళి గారి విజన్ ఏదైతే మనకి స్క్రీన్ మీద ప్రొజెక్ట్ అయిందో, దాని ద్వారా మనకి వరల్డ్ వైడ్గా, గ్లోబల్ వైడ్గా బాహుబలి కానీ, RRR కానీ మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా విస్తీర్ణంగా ఓపెన్ అయిందనమాట. బ్యారియర్స్ అన్నీ కట్ ఆఫ్ అయిపోయినాయి ఈ ఒక్క బాహుబలి సినిమాతో.
మన రాజమౌళి గారి విజన్తో. అలాగా పుష్ప 2 అనేది ఇంకో మైల్ స్టోన్ అయింది మనకి. బాహుబలి తర్వాత మనకి ఖచ్చితంగా మధ్యలో సినిమాలు ఉన్నాయి, మనకి పాన్ ఇండియా సినిమాలు చాలా ఉన్నాయి. కానీ పుష్ప 2 అనేది విపరీతంగా హిందీ ఆడియన్స్ని, మిగతా ఆడియన్స్ని కూడా ఓవర్సీస్లో కూడా నచ్చే తగ్గట్టుగా సినిమా తీయగలిగారు, చేయగలిగారు అంటే ఖచ్చితంగా సుకుమార్ గారికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇది. ఎందుకంటే మామూలు విషయం అయితే కాదండి ఇది. మనకి కలెక్షన్స్ వైజ్ రాజమౌళి గారే ఆయన సినిమాలు ఆయనే బీట్అవుట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. అలాంటిది ఆయన సినిమాని దాటి, రాజమౌళి గారి సినిమాని దాటి వచ్చే సినిమా మన సుకుమార్ గారి విజన్తో వచ్చిన సినిమా పుష్ప. దాంతోపాటు ఏంటంటే పుష్ప సినిమా యాక్చువల్గా తెలుగులోనే రిలీజ్ అవ్వాలనుకున్నారు పుష్ప 1. కానీ రాజమౌళి గారి సలహాతో, మంచి మనసుతో ఆయన చెప్పడం ద్వారా సుకుమార్ గారు పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయడం ద్వారా హిందీ ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది. దాంతోపాటు అది ఫస్ట్లో మనకి టాక్ అనేది అటు ఇటుగా వచ్చిన తర్వాత అందుకుంది. ఆ పాటలు కానీ, ఆ ఫైట్స్ కానీ, ది రైజ్ ఏదైతే పుష్ప రైజింగ్ ఉందో అది విపరీతంగా ఆడియన్స్కి నచ్చింది. కూలీ టు ఏదైతే సిండికేట్ లీడర్ దాకా ఎలా అయితే ఎదిగాడో అలాంటి ఎలివేషన్స్ కానీ, అలాంటి స్క్రీన్ ప్లే కానీ, అలాంటి హీరో ఎలివేషన్ కానీ, హీరో ఏదైతే ఏదైతే రైజ్ అయ్యాడో ఆ విధానం నచ్చి చాలామందికి సినిమా విపరీతమైన హిట్ని చేశారు, విపరీతమైన బ్లాక్ బస్టింగ్ చేశారు. అదే బ్యాక్డ్రాప్లో సీక్వెల్గా వచ్చింది పుష్ప 2. పుష్ప 2 అనేది నెక్స్ట్ లెవెల్లో అందుకుంది. సో బాహుబలి 1, 2 ఎలాగో, కేజీఎఫ్ 1, 2 ఎలాగో, అలాగే ఈ సినిమా ఏదైతే పుష్ప ఉందో పుష్ప 2 కూడా అదే విధంగా మంచి హైట్స్ అయితే అందుకుందనమాట. కలెక్షన్ వైజ్ కానీ, స్టోరీ వైజ్ కానీ, సాంగ్స్ వైజ్ కానీ. ఈ సినిమాలో సాంగ్స్ కూడా విపరీతమైన ఏదైతే సాంగ్స్ రీల్స్ ఉంటాయో అవి కూడా చాలామంది ట్రెండ్ చేశారు, విపరీతంగా వైరల్ అయింది. దాంతోపాటు స్టోరీ కూడా ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు ఏంటి స్టోరీ ఎలా ఉంది అనుకునే కామెంట్స్ కూడా చూసాం మనం. టాక్ కూడా ఏంటి ఎలాగ వచ్చింది అనేది కూడా వచ్చింది. కానీ ఇప్పుడు 20 minutes యాడ్ చేశారు అనే దాంట్లో విపరీతమైన హైప్ అయితే పెరిగింది మళ్ళీ పుష్పకి. ఫస్ట్ కాపీలోనే మనకి 1831 ప్లస్ కౌంటింగ్ అలా ఏదైతే కలెక్షన్ వచ్చిందో దానికి మించి ఇప్పుడు రీలోడెడ్ వర్షన్తో రాబోతుంది, దంగల్ క్రాస్ అయిపోతుంది. కానీ ఒకటి మాత్రం నాకు డౌట్ అండి, సుకుమార్ గారి విజన్ ఏం మాత్రం మార్కెటింగ్ స్ట్రాటజీ చేశారంటే, అటు డైరెక్టర్ కానీ, అటు ప్రొడ్యూసర్స్ కానీ, ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కానీ, ముగ్గురు సంకల్పంతో వాళ్ళు ఈ సినిమాని ఎలాగైనా రీచ్ చేయాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి అనుకున్నారు గ్లోబల్ వైడ్గా. నిజంగానే వాళ్ళు అనుకున్న దానికి నిజమైంది. ఖచ్చితంగా సినిమా అనేది యునానిమస్గా సింగిల్గానే డిసెంబర్ మొత్తం పుష్పనే ఆక్యుపై చేసేసుకుంది. అది పుష్ప గారి రూల్ అనే డైలాగ్ అని చూసారా, అలాగనే డిసెంబర్ మొత్తం కూడా పుష్ప గారి రూలే మొత్తం ఆయన ఆక్యుపై చేశారనమాట. సో అలా ఏంటంటే కలెక్షన్ వైజ్ కానీ, అప్రిషియేషన్ వైజ్ కానీ అన్ని పుష్పకే చెందింది. ఒక విధంగా చాలా మంచి నాకైతే బాగా నచ్చింది. మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా ఒక స్థాయికి వెళ్ళిందంటే అందులో మనం చెప్పుకోదగ్గ మంచి ప్రౌడ్ మూమెంట్ అనమాట మనకి. సో అల్టిమేట్గా సుకుమార్ గారి విజన్ కానీ, మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ విపరీతంగా పండింది. ఇంకా నాకు తెలిసి పుష్ప 3కి అయితే ఈ పుష్ప 2ని బీట్ చేసేది మళ్ళీ పుష్ప 3కే అవుతుంది. లేదంటే మన రాజమౌళి గారి సినిమా అంటే పాన్ ఇండియా సినిమా చాలా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు రాజమౌళి గారు ఏదైతే సినిమా చేస్తున్నారో మహేష్ బాబు గారితో, ఆ సినిమా కూడా దాటిచ్చు ఈ పుష్ప 2 కలెక్షన్స్ని. ఇంకా పుష్ప 2 కలెక్షన్స్ని దాటించాలంటే ఇంకే సినిమా రావాలో మనకు తెలియదు. ఇప్పుడే ఖచ్చితంగా నాకు తెలిసి దంగల్ దాటైపోతుంది, అది మాత్రం కన్ఫర్మ్. రీలోడెడ్ వర్షన్కి మీలో ఎంతమంది వెళ్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో నాకైతే రేపు ఎగ్జైటెడ్గా ఉన్నాను, రేపు సినిమా చూడాలి, వెళ్ళాలి అని. రీలోడెడ్ వర్షన్ నాకు తెలిసి కిరాక్ ఉంటుంది, ఖచ్చితంగా పుష్ప గారి రూల్ చూపిస్తుంది, వైల్డ్ ఫైర్లా ఉంటుంది అనమాట. డెఫినెట్గా హిట్టే అండి, డెఫినెట్గా బ్లాక్ బస్టర్. దంగల్ని క్రాస్ చేయబోతుంది కలెక్షన్ వైజ్. అక్కడ ఇక్కడ రిలీజ్ చేయకుండానే
ఇక్కడే సగం కొట్టేసిందంటే 1900 కోట్ల దాకా కొట్టేసిందంటే ఇంకా పక్క కంట్రీస్లో రిలీజ్ చేస్తే ఇంకెంత కొడుతుందో మరి. సో అలా మన పుష్ప గడి రూళ్ళు చూపించానమాట. మొత్తం షేక్ అయిపోయింది నాకు తెలిసి. పుష్ప 2 ఏదైతే ఆ డేట్ కూడా, అనౌన్స్మెంట్ డేట్ కూడా, వాళ్ళ రిలీజ్ డేట్ కూడా ఎంత యూనిక్గా ఉంచుకున్నారంటే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్. అలాగే బీహార్లో ట్రైలర్ లాంచ్ చేయడం కానీ నెక్స్ట్ లెవెల్. అన్నీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేశారో, ఏ విధంగా హార్డ్ వర్క్ చేశారో సినిమా వైజ్ కానీ 3 ఏళ్ళు వర్క్ తీసుకున్నారు, 3 ఏళ్ళు టైం తీసుకున్నారు. 3 ఏళ్ళు తగ్గట్టుగా మంచి ఫలితం సినిమాకైతే వచ్చింది. సో చూద్దాం ఫర్దర్గా. ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా ఎలా ఉందో దాన్ని బట్టి కూడా పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ రివ్యూ కూడా ఇస్తాను నేను. సో అదండి వీడియో అయితే, పుష్ప గారి రోలు. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. బై.